యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము కుమారుని కనుట. కుమారుని కనుట అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము, ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదరు. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి దినము తండ్రి ఏదో ఒక వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు. ఇన్న వాక్యాన్ని ద్వారా మా జీవితాన్ని సరిచేసుకోవడానికి కృప చూపించండి నాయన. ప్రభు ఈ దినాన్న మాట్లాడుచున్న ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. ఆయన అనేక విషయాలు మాకు తెలియజేయండి ప్రభా. అనేక మందికి నీ సువార్తను ఎదజల్లడానికి కృప అనుగ్రహింపచేయండి నాయన. ఏ విధమైన నాయన కృప నువ్వు ఎవరి పట్ల కలిగి ఉన్నావో ఆ కృప ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి సహాయం దయచేయండి నాయన. నీ పరిచర్యలో నాయన అన్ని విషయంలో ప్రతి ఒక్కరూ నాయన నీకు మంచి పాత్రల వలె ఉండడానికి కృప చూపించండి. ఇదే నన్ను మీరు మాట్లాడుచున్న ప్రతి లేఖనాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. నీ లేఖనం ద్వారా మీరు నాయన మాతో సూటిగా మాట్లాడమని ప్రభా ఒక చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయునేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? కుమారుని కనుట అనే అంశం కదా. అయితే ఎవరు కుమారుని కంటున్నారు, ఎందు నిమిత్తం కంటున్నారు అని చూసినట్లయితే ఆమె యొక్క కుమారుని కనును. ఆమె ఎవరండి? మరియమ్మ గారు. మరియమ్మ గారి గురించి ఈ యొక్క మరి లేఖనము రాయబడింది. ఆమె ఒక కుమారుని కనును. మరి ఆయన ఏం చేస్తాడు? వారి పాపము నుండి అందరినీ రక్షించే దేవుడుగా ఉంటారని మరి ఇక్కడ రాయబడి ఉంది. అసలే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడానికి గల ముఖ్య ఉద్దేశము పాపులను రక్షించడానికి. మరి లేఖనంలో అలానే రాయబడి ఉన్నదండి. ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించెను. మరి తన ప్రజలైన వారందరినీ వారి పాపం నుంచి ఎవరు రక్షిస్తారండి? యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే రక్షిస్తారని మరి ఇక్కడ రాయబడింది. ఆయనకి యేసు అని పేరు పెట్టేదరని కూడా ఇక్కడ రాయబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించడానికి గల కారణం ఏంటండి? నీవు నేను చేసిన పాపములు, నీవు నేను చేసిన అపరాధములు, నీవు నేను చేసిన ప్రతి విధమైన నీచ కార్యములు బట్టి ఆయన మన కొరకు లోకరక్షకుడుగా ఈ దినాన్న జన్మించి ఉన్నారు. మరి ఆయన జననం గురించి తెలుసుకుని మనం ఏం చేయాలంటే మన బ్రతుకులను మార్చుకోవాలండి. మన జీవితాలని మార్చుకోవాలి. మన జీవితాలని మరి వాక్యం ద్వారా వెలిగింప చేసుకునే వారిగా ఉండాలి. వాక్యం చేత మన జీవితాన్ని సరి చేసుకునే వారిగా ఉండాలి. ఆయన మారు మనసు పొంది రక్షింపబడేవారిగా ఉండాలి. ఆయన ఒక కుమారుని కనడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆమె ఒక కుమారుని కనిందంటే నీ పాపము నా పాపమును తీసివేయడానికి. మనం ఎంత ఘోర పాపలమైనప్పటికీ కూడా మన పాపాలని పరిహరించడానికి మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ దినాన్న మనందరి కోసము బలియాగమైపోయారు. మరి ఆయన ప్రేమ ఎలాంటిది అనేది మనం చూసినట్లయితే మరి వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఆమె వ్యభిచారం అందు పట్టబడిందని మోషే ధర్మశాస్త్ర ప్రకారము అందరూ రాళ్ళతో ఆమెని కొట్టి చంపాలని మరి యేసుక్రీస్తు ప్రభు వారికి అక్కడ ఉన్న వారందరూ చాలామంది చెప్తారు కదండి, అక్కడున్న జనసమూహం. అయితే మరి ఆయన్నే ప్రశ్నిస్తూ ఉంటున్నారు. మరి ఆమెని ఆయన హక్కును చేర్చుకున్నందుకు మరి దేవుడు ఆమెను అర్థం చేసుకుని తన పాప జీవితాన్ని మరి వదులుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మరి అక్కడున్న వారందరూ కూడా మరి ఆమె పాపి ఎవరో ఎలాంటిదో నీకు తెలుసా? ఆమె వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ. ఆమెని
మరి నువ్వెందుకు క్షమిస్తున్నావు అన్నట్లుగా మరి యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక మాటలు ఆ యొక్క సందర్భాలను అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమనలేదు కానీ మౌనంగా ఉన్నారండి. మౌనంగా ఉండి ఒంగోని నేల మీద రాస్తూ ఉన్నారు. రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అంటా ఉన్నప్పుడు ఆయన ఒకే ఒక్క మాట పలికారు. ఏంటంటే, మీలో ఎవరైనా పాపము లేనివారుంటే, ఏ పాపము చేయని వ్యక్తి ఎవరైనా ఉంటే మొదట ఆమె మీద రాయి వేయము అన్నప్పుడు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్య దశలోని ప్రతి ఒక్కరి వరకు కూడా ఆమె మీద రాయి వేయడానికి ప్రయత్నించలేదు, వెళ్ళిపోయారంట. ఆయన అలానే నేల మీద ఒంగుని ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు పైకి లేచి, అమ్మ నీ మీద ఎవరు రాయి వేయలేదా అన్నప్పుడు, వేయలేదయ్యా అని ఆమె చెప్తుంది కదండి. అప్పుడు నేను కూడా నిన్ను ఏమన్నమ్మా, నువ్వు సమాధానంతో వెళ్ళి ఇంకెప్పుడు పాపం చేయకు అని మరి తన పాపమును క్షమించి ఆ యొక్క వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని మరి రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ పట్లే దేవుడు అంత ప్రేమను చూపిస్తే మరి మనం చేసిన పాపమును క్షమించి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఎవ్వరూ కూడా రాయి వేయలేదంటే అందరూ పాపం చేసిన వారనే కదండి అర్థము. అయితే వారందరూ పాపం చేస్తారు కాబట్టి రాయి వేయడానికి వాళ్ళు మరి ఆలోచన చేసి వెళ్ళిపోయారు. వేయడానికి ఎవరునూ ఇష్టపడలేదు. అందుకనే మరి సర్వమానవాళ్ళు అందరూ పాపంలోనే ఉన్నవారు. ఆ యొక్క పాపంను ఆయన రక్తంలో కడగబడాలని మరి అందరి కోసము ఆయన బలియాగంగా బలి అయిపోవడానికి మరి ఈ లోకానికి మరి అందరి పాపంని పరిహరించడానికి లోకరక్షకుడుగా ఈ దినాన ఆయన జన్మించారండి. మరి ఆయన జననం గురించి తెలుసుకున్న మనము మన జీవితాల్ని మన బ్రతుకుని సరిచేసుకునే వారు ఉండాలి. ఎంతకాలము జీవించినా ఒకే జీవితాన్ని జీవించకూడదు కదండి. జీవితంలో మార్పు కలిగి మనము జీవించాలి. ఎందుకంటే మనము మొదట పుట్టినప్పుడు 1 సంవత్సరం పూర్తయినప్పటికీ మొదటి పుట్టినరోజు చేస్తారు కదండి. అలానే మరి ఇంకొక సంవత్సరం రోజు వచ్చినప్పటికీ 2వ సంవత్సరం వస్తుంది. అలాగా మరి సంవత్సరములు పెరుగుతాయి కానీ సంవత్సరములు తరగవు కదండి. అలానే మరి మనం దేవుని వాక్యము వినే కొలది మన జీవితాన్ని మన బ్రతుకుని మనం మార్చుకోవాలి కానీ ఎప్పుడు ఉన్న జీవితాన్ని మనము కలిగి ఉండకూడదు. ఇదంతా మరి ఆయన ఎందుకు చేస్తున్నాడంటే నీవు నేను పాపం నుంచి విడిపింపబడాలి, మన పాపములని క్షమింపబడాలి అని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనము సంతోషించి మన పాపంని మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి. అలాగూ జీవించాలని ఆయన దినాన్న మరి ఆ కన్య గర్భమందు మరి లోకానికి రావడం అనేది జరిగింది. అందుకని ఆమె ఒక కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించెను. మరి ఇక్కడ ఆయన ప్రజలు అని రాయబడింది. మరి ఆమె లేకపోతే అతను అనే మాట ఎక్కడ వాడినట్లే సమస్తమైన మానవాళ్ళు ఆయనకి ప్రజగా ఉన్నారండి. క్రైస్తవులని కాదు, హిందువులని కాదు, ముస్లిం అని కాదు, ఇతర మరి మతాలకు చెందిన వారని కాదండి. దేవుని దృష్టిలో అందరూ సమానమే. మనము వ్యత్యాసాలు చూపిస్తాం కానీ దేవుడు ఎవరి పట్ల ఎటువంటి వ్యత్యాసాలు చూపించడు. వాళ్ళందరూ మారాలనే ఆయన ఆశ, ఆయన యొక్క కోరిక. మనందరము ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవాలనే మరి ఆలోచన అయింది. అందుకనే ఆయన మరి సమస్తమైన మానవాళి పాపం నిమిత్తమే ఆయన ఈ దినాన్న లోకరక్షకుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకనే తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించాడు. తన ప్రజలు అన్నాడు, తన ప్రజని ఎక్కడ ఆయన అనలేదు కదండి. కాబట్టి సమస్తమైన వారు రక్షణ పొంది ఆయన యొక్క మరి కృపను పొందుకునే వారు ఉండాలని ఆయన ఈ దినాన్న మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు.
ఎన్నో వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మా జీవితాన్ని సరిచేయండి, మా బ్రతుకులను సరిచేయండి దేవానికి వందనాలు. ఈ లోకానికి నాయన ప్రభు పసిబాలుడిగా రావడానికి నాయన, ఈ లోకానికి నాయన ప్రభు లోక రక్షకుడిగా రావడానికి గల కారణం తండ్రి మేము చేసిన పాపం అపరాధం బట్టే ప్రభా. మా పాపం నాయన నీ సిలువనే మాను మీద మోసుకుని పోవడానికి తండ్రి ఇది నాన్న మా అందరి కొరకునైనా జన్మించినావు తండ్రి నాయన. మా హృదయాల్లో నాయన ప్రభా నాయన మీరు జన్మించమని అడుగుచున్నాం, మా జీవితాన్ని నూతపరచమని అడుగుచున్నాం దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో నాయన ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభునికి వందనాలు. నాయన నీ కృపతో నింపమని అడుగుచున్నాను దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరి పట్ల నీ సన్నిధి అనుగ్రహింప చేయమని ప్రభా నాయన చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.